ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ ఉషారాణి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఆర్జీవీ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గతంలో కొన్ని పోస్టులకు సంబంధించి ఒంగోలు పిఎస్లో అయితే కేసు నమోదైంది. తర్వాత నోటీసులు ఇవ్వడం, తర్వాత ఆయన హాజరు కావాలని మెసేజ్ పెట్టడం, ఇప్పుడు ఆర్జీవీ ఇంటికి అయితే పోలీసులు ఇక్కడ ఒంగోలు నుండి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అసలు ఏం జరగబోతుంది ఆర్జీవీ కేసులో? ఎందుకంటే 2 సార్లు నోటీసులు ఇచ్చినా సరే ఆయన అటెండ్ కాలేదు విచారణకి. ఆయన కేవలం డిజిటల్ విధానంలో అంటే వర్చువల్ గానే విచారణకు హాజరవుతా అంటున్నాడు. ఎట్లా చూడొచ్చు? అంటే ఆర్జీవీ గారికి అంటే చెప్పాలంటే మనం నోటుతో లెక్క అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఏది మాట్లాడినా అది పబ్లిసిటీ రూపంలో మాట్లాడతాడు, కానీ అది ఎదుటి వ్యక్తికి ఇబ్బంది పడే విధానం ఉంది, అలా మాట్లాడకూడదని ఆయనకి తెలియదు అనుకుంటా. తెలిసి కూడా లేదంటే కావాలని అలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు నన్ను గమనిస్తారు, నాకేదో పబ్లిసిటీ మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారేమో. ఆయన ఒంగోలు పిఎస్లో ఆయన మీద కేసులు పెట్టారు. కేసు పెడితే పోలీసులు వెళ్ళి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు కూడా అందుకున్నట్టు మనందరికి కూడా పేపర్ ద్వారా మీడియా ద్వారా చూసాము. నోటీసు అందుకున్న వ్యక్తి ఎవరైనా సరే అటెండ్ అవ్వాల్సిన విధానం ఉంది, కోర్టుకి కానీ దేనికైనా సరే అటెండ్ అవ్వాల్సిన విధానం ఉంది. కానీ ఈయన నేను అటెండ్ అవ్వను, వర్చువల్గా అటెండ్ అవుతానికి ఇదేనా కరోనా పరిస్థితిలో ఉన్నారా, లేకపోతే ఆయన హెల్త్ బాగోక ఏమన్నా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటే పోనీ డాక్టర్ సర్టిఫికేట్ పెట్టేసో ఏదో పెడతానికి కూడా ఏమీ లేదు. మీరు చక్కగా ఉన్నారు, ఎంతో ధైర్యంగా ధైర్యం ఉంది, నాకు దమ్ము గల వ్యక్తిని, ధైర్యం గల వ్యక్తిని అని చెప్పుకునే ఆర్జీ గారు అలా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని కొంతమంది పుకార్లు పెడుతున్నారా, లేకపోతే నిజంగా వెళ్ళిపోయారా, లేకపోతే ఉండి కూడా పోలీసులు వెళ్ళినా కూడా ఆయన బయటకు రాకపోతుంటే ఆయన చెప్పే విధానానికి చేసే పనికి చాలా తేడా ఉందని మేము చెప్తున్నాము. ఎట్టి పరిస్థితులైనా కానీ ఆర్జీవీ గారు నోటీసులు అందుకున్నప్పుడు చట్ట ప్రకారం ప్రజాస్వామ్యంలో ఎవరైనా నోటీసులు అందుకుంటే దానికి బాధ్యులుగా వెళ్ళి అటెండ్ అవ్వాలి. తర్వాత ఏం జరుగుతుంది అనేది మీ ఇద్దరి మధ్య జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆర్జీవీ గారు వెళ్ళాలి. అదే రకంగా ఏదైనా వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆర్జీవీ గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఒక మంచి ప్రొడ్యూసర్గా ఉన్నారు, మంచి డైరెక్టర్గా ఉన్నారు. డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన తీసే సినిమాల్లో అయినా సరే కొన్ని సినిమాలు మంచిగా తీశారు, కానీ రాను ఆయన మరి మనసు ఆలోచన ఏ రకంగా ఉందో చెప్పలేం. కానీ ఎదుటి వ్యక్తిని విమర్శించే విధానం కానీ ఆయన నేను చేసిందే కరెక్టు, నేనే పెద్ద గొప్ప వ్యక్తిని అనుకుంటున్నారు, అలా అనుకోవడం చాలా తప్పు. ఎవరి గొప్పవాళ్ళు కాదు, మీరు చేసేవి మీలో మంచి అందరూ గమనిస్తారు, చెడు ఉంటే దాన్ని మేము కామెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తుల్ని మీరు వ్యక్తిగతంగా విమర్శించడం చాలా తప్పు. బహుశా అలాంటివి జరుగుండటం వల్లనే ఇలాంటి కేసు ఏదో నమోదై ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు. అదే రకంగా శ్రీరెడ్డి గారికి కూడా వచ్చి చెప్తున్నాం, మేము లేడీస్గా కూడా ఆమె గురించి మాట్లాడడానికి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా సరే ఎవరినైనా విమర్శించవచ్చు, కానీ అసలు మాట్లాడే లాంగ్వేజ్ కదా వల్గర్ లాంగ్వేజ్, అది మగవాళ్ళు మీరు మాట్లాడటానికి కూడా భయపడతారట్టుంది. అలాంటి లాంగ్వేజ్ మాట్లాడి ఒక అనిత గారి మీద సోషల్ మీడియాలో కానీ, అదే రకంగా బ్రాహ్మణి గారి మీద కానీ, మరి అదే రకంగా మహిళా మినిస్టర్లే కానీ, మహిళా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉంటే ఎంతమంది మహిళా కార్యకర్తలని, మహిళలే కాదు జెంట్స్ కూడా అసలు ఒరే అనేది ఒక రకంగా ఉంటే దాని మించి చెప్పలేని పదజాలంతో మాట్లాడే విధానం ఏమాత్రం బాగాలేదు. నిజంగా వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత ఊరు వదిలి వెళ్తామని కొంతమంది చెప్తున్నారంట, అది మంచి పద్ధతి కాదు. అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఎదుటి వ్యక్తులను గౌరవించే విధానం ఒకటి ఉంటుంది. మీరు గౌరవించలేదనుకో మీరు పర్వాలేదు, కానీ ఎదుటి వ్యక్తుల మీద మీ దిగ్గజారుడుతనంతో చేసే విమర్శలు చాలా అసహ్యంగా ఉంటాయి. దయచేసి శ్రీరెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను, మహిళలు తరపున మేము ఒకటే మీకు చెప్తున్నాం, ఎప్పుడు అలాంటి వల్గర్ లాంగ్వేజ్తో ఎవరిని కామెంట్ చేయకండి. అది మిమ్మల్ని తిట్టలేక కాదు, ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు పెంట మీద రాయేస్తే ఎలా ఉంటుందో శ్రీరెడ్డిది కదిలిస్తే అలా ఉంటుంది అంటారు. అంత దిగజారుడు తనంతా ఇప్పుడు కూడా నేను అసలు మాట్లాడదలుచుకోలేదు శ్రీరెడ్డి గారి విషయంలో. కాకపోతే మీరందరూ ఇందాక అడిగారు, ఛానల్ వేరే వాళ్ళు కూడా అడిగారు కాబట్టి ఒక మహిళగా ఒక సోదరిగా నేను చెప్తాను, దయచేసి మీరు మాట్లాడారేమో కానీ దయచేసి ఇంకెప్పుడు మహిళల పట్ల అదేవిధంగా మగవాళ్ళ పట్ల కూడా అంత దరిద్రపు భాష మాట్లాడాల్సిన అవసరం లేదు. కామెంట్ చేయండి, అది పాజిటివా నెగిటివా అనేది ఉంటుంది, కానీ ఆ కామెంట్లో కొంచెం గౌరవంగా హుందాగా ఉండేటట్టు కామెంట్ చేస్తే మంచిదని శ్రీరెడ్డి గారికి మేము చెప్తాం. అదే రకంగా పోసాని కృష్ణ గారు ఆయన మరి ఎందుకో ఏంటో మరి అంటే నేను అనుకోడు, మెంటల్ కృష్ణ అనేది సినిమా వచ్చిందంటారు, కావాలని చేస్తారో లేదంటే నిజంగా ఆయనకి మతి భ్రమించి మాట్లాడతారు, కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడే తీరు చంద్రబాబు నాయుడు గారిని కానీ అంటే మా ఒక్క పార్టీని అనేది చెప్పట్లేదు, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆయన వయసుని బట్టి గౌరవించాలి, ఆయన విజన్ బట్టి గౌరవించాలి. నిజంగా ఈ వయసులో కూడా ఆయన కష్టపడే విధానాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు చేతులెత్తి దండం పెట్టే పరిస్థితిలో ఉంటే
వాళ్ళు కావాలని మన ఆంధ్ర రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా కూడా గౌరవించాల్సిన అవసరం ఉన్నప్పుడు కేవలము జగన్మోహన్ రెడ్డి గారి మాయలో పడిపోయి ఇలా వీళ్ళందరూ ఒక వేదికగా తయారైపోయి ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేయటం అనేది, ఎవరికైతే నోటీసులు అందినాయో వెంటనే వెళ్ళి అటెండ్ అవ్వండి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి చుట్టూ పోలీసులు నోటీసులు, ఎంతమంది సఫర్ అయ్యారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో సఫర్ అవ్వని కుటుంబం అంటూ లేదు. వాళ్ళు ఏమీ చేయకపోయినా కూడా ఎవరో మినిస్టర్ వస్తున్నారనో లేకపోతే వేరే ఏదో ఉందని చెప్పి ఇంటి చుట్టూ పోలీసులు పెట్టారు. కానీ ఇప్పుడు మీరు గమనించారా, ఎటువంటి ధర్నా చేసినా ఇళ్ళ చుట్టూ పోలీసులు వెళ్ళటం అనేది లేదు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలను గౌరవించే విధానం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. మీరు కేవలం కాళ్ళు కట్టేసేసి నోరు మూయించేసే విధానంతో ప్రజాస్వామ్యంలో మీరు ఆ రోజు ప్రజల్ని ఒక నిరంకుశత్వంగా చేసి నిరంకుశ పాలన చేశారు. కాబట్టి మీరు మరలా ప్రజలు మర్చిపోయే రోజులు మీకు వచ్చినాయి. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక హుందాతో రాజకీయాలు నడవాలి, ఆ హుందాతో కామెంట్స్ చేయాలని చెప్తున్నాను నేను.